గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. స్నేహమా స్నేహమా తరగని నవ్వులా, స్నేహమా స్నేహమా తడిమిపోనందిలా, మనసునై పిలవనా నీవు నేనై నిలవనా, మనసునై పిలవనా నీవు నేనై నిలవనా. Friendship is like a cool breeze, friendship is like a raindrop, friendship is like a beautiful stream, friendship is never ending dream. Snehama snehama taragani navula, snehama snehama tadimi ponannila. కలవనా కలువలా కలలు నేర్పేవా, చిలిపిగా తెలుపనా చినుకు వయసేగా, తనివి తీరని కలయిక కసరి కసరని కానుక, తనివి తీరని. స్వాగతం 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 స్వాగతం. స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం 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 స్వాగతం, స్వాగతం 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 స్వాగతం. నవరస శోభిత ప్రాంగణములకు సరస హృదయులకు స్వాగతం, పూజ్యులు విజ్ఞులు కళా బంధువులు శ్రోతలందరికీ స్వాగతం. సుందరం సుమధురం నీటి ఈ సంబరం, శుభకరం దివ్య స్వాగతం, స్వాగతం స్వాగతం స్వాగతం, స్వాగతం 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 స్వాగతం. పారిజాత సుమ సౌరభాలతో మరుమల్లెలు విరజాజులతో స్వాగతం 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 స్వాగతం. ముఖ్య అతిథికి స్వాగతం, మధుర భావాల మందారాలతో ఆదరపూర్వక వందనాలతో స్వాగతం 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 స్వాగతం. ఆత్మీయ అతిథులకు స్వాగతం, పారిజాత సుమ సౌరభాలతో మరుమల్లెలు విరజాజులతో మధుర భావాల మందారాలతో ఆదరపూర్వక వందనాలతో మనోల్లాసము రసానందము మీకందించుట మా భాగ్యం, మనోల్లాసము రసానందము మీకందించుట మా భాగ్యం. స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం, స్వాగతం 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 స్వాగతం. పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాతబడదుగా,
పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరి తోడుగా దారంతా ఆ బంధం మెరిసిన దండంగా అల్లరులు బాగా అలవడిన ప్రాణమే మౌనంగా పాడుతది ఇంకా మనము రోజు పాడుకున్న రాగా కలిసి మెలిసి కదిలే పైనంగా కలలా కలలా సాగుతోంది సాగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాత పడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాత పడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా తారలను తడిమేలాగా పాదములు ఎగిరే వేళ నీ జతై చేసిన ఊలాలా గంటలొక నిమిషంలాగా రోజులను గడిపే వేళ నీ ప్రతి ఊహలో ఊగిన ఉయ్యాల తెల్లారులు ఆ కబురుల్లో తుళ్ళెట్టు చేసే ప్రైవేట్ పార్టీస్ ఉల్లాసమెంతో మనసుల్లో నింపడానికెన్నో లాంగ్ డ్రైవ్స్ ఎన్నాళ్ళకైనా గుర్తుల్లో ఎన్నేళ్ళకైనా జ్ఞాపకాల్లో ఉంటాయిగా ఈ హృదయాల్లో నా సంతోష దీపాలుగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాత పడదుగా పలకరిస్తే పలుకుతుందే పాప నవ్వులాగా పాఠశాలలో ఫ్రెండ్షిప్ పాత పడదుగా మన ఉపాధ్యాయులందరికీ కూడా ఒక్కొక్కరికి పాదాభివందనం. ఈరోజు మన దైవ సమానమైన మన గురువులు ఈరోజు ఇక్కడ లేకపోతే ఈ కార్యక్రమానికి అసలు అర్థమే లేదు. సో మనం ఈరోజు అందరం రీయూనియన్ అవ్వడానికి మనందరూ ఈరోజు ఇక్కడికి ఇలా కలవడానికి ముఖ్య కారణమైన ఉపాధ్యాయులకి ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాను. గురువులందరికీ కూడా వినమ్రమం. కలయిక వేళ మన జీవితాన్ని తీర్చిదిద్దిన గురువులు స్మరించుకోవడం మనకి గర్వకారణం. వారు చూపించిన మార్గదర్శనం, బోధన, సహనంతో మనం ఈరోజు ఈ స్థాయికి చేరగలిగాం. తల్లి తర్వాత అంతటి అగ్రస్థానం గురువుకే ఇవ్వబడింది. జ్ఞానానికి అన్నిటికీ కూడా వేదికైంది. నేడు మనం ఈ స్థాయిలో ఉన్న అది మన గురువుల పట్టుదల, శ్రమ, ఫలితమే దానికి కారణం. మన విజయాలలో వారికి ఉన్న పాత్రను ఎప్పటికీ మనం చిరస్మరణీయంగా గుర్తుంచుకుంటాం. ఈ ప్రత్యేకమైన రోజున మన గురువులందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ గురుదేవో భవ. ముందుగా మన స్కూల్ ప్రిన్సిపల్ ఇందిరా మేడం గారికి వెల్కమ్ చెప్తున్నాను.
రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నాయుడు సార్ కూడా పట్టుకో సార్ సార్ మేడం అందరూ కూర్చుందాం, అందరూ ఒకసారి కూర్చుందాం. ఎవరు నిలబడదు దయచేసి. Whatever it is, our love and affection shows. No one I think except Meenakshi Mother. We often meet some encounter. So we are very, I should not say this. God bless you. We taught you and we used to punish you, only to make you to learn. That's why you are standing in your life in high positions. I'm very happy. But always I recognize even words are voice. You have grown, you have become others, and you have become officers, whatnot, everything throughout India and throughout Andhra Pradesh, Telangana, whatever state. We are Indians. We are Indians. Heritage is different. We are Indians. So God bless you and bless us also. Teach you. And English, whatever it is. Meenakshi Hindi, Nagaraja and teach you. Service right, sir. You could gather a lot of teachers. That is very, very I appreciate my Hindi teacher, Padmaja discussing. Oh, very good, very good. But whatever it is, God bless you. It is a happy thing for us to teach you. And summer, I used to be, not because of enmity, but only to make you nice citizens of our community. And you became, you settled in your life and married your children and made us grandmothers. So God bless you all. And I am very happy to meet you, and at the same time I met my colleagues also. For that I am very happy. Thank you so much for giving us this opportunity. వాడు చాలా ఆప్యాయంగా నా మనవుడు అని కాకుండా వాడి స్వభావాన్ని పట్టు ఇలా ఇదని మీకు చాలా ప్రేమగా చూసేవారు. దానికి నేను ఎప్పుడు ఎల్లవేళలా ఎల్లో అయినా సరే ఎందుకంటే వాడిని నేను చూసినట్టుగానే పౌడర్ వేసుకుంటుంది అంత బాగా చూసేవారు. వాడిని చూస్తే మీకు అభిమానం అనేది ఏమో తెలియదు. ఇప్పటికీ ఆ క్యూట్లో పెట్టుకునే వాడిని మీరు ఎంతో ప్రేమగా వాడిని పలకరిస్తూ
వాడి జీవితంలో మీరు చేస్తున్నటువంటి సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. చాలా థ్యాంక్స్ అండి. వాడు ఏదో చేస్తున్నాడు అనుకోండి, చాలా జాగ్రత్తగా అందరికీ మరోసారి నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నన్ను ఈరోజు ఈ స్కూల్లోకి పనిచేయడానికి తీసుకున్నటువంటి కారణం ఈవిడ నాకు మా అబ్బాయి ఆ స్కూల్లో చదవడం వల్లంటే నాకు మేడం గారు ఫ్రెండ్ అయ్యారు. ఆ ఫ్రెండ్ అన్న తర్వాత నాకు బాస్ అయ్యారు. ఆ బాస్ ఇప్పుడు ఇద్దరు స్నేహితులు, వెళ్ళి చూస్తూ ఉంటాను. మేడం గారు నేను అన్నింటిలో కొద్దిగా తెలుసుకోవడం చాలా ఉంది. మీరందరూ ఇలా మమ్మల్ని మళ్ళీ కలుపుతున్నందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు తెలుపుతున్నాను. నెక్స్ట్ ఇంకా మీకు ఎక్కువ కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నేను దాదాపు నా బ్యాచ్ వాళ్ళందరినీ, నా కొలీగ్స్ని, మా మేడం గారిని కూడా మిస్ అయ్యి చాలా రోజులైంది. 10 ఏళ్ళు అయిపోయింది అందరినీ కూడా చూసి, ప్రతి ఒక్కరిని కూడా చూసి 10 సంవత్సరాల పైన అయింది. కానీ మీరు నాకు ఈ అవకాశం, వాళ్ళందరినీ చూసే అవకాశం కల్పించారు కాబట్టి మీకు నా ధన్యవాదాలు చెప్తున్నాను. నెక్స్ట్ నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కళ్ళని కూడా నేను గుర్తుపట్టలేకపోతున్నాను. మరి నా మెమరీ లాస్ ఏమో తెలియదు. మీ అందరికీ కూడా నా శుభాశీస్సులు చెప్తూ మీరు ఇంకా చాలా బాగా అభివృద్ధి చెంది ఇంకా మమ్మల్ని ఇంకా ఎన్నోసార్లు రీయూనియన్ మళ్ళీ మళ్ళీ చేసుకుని మళ్ళీ మమ్మల్ని కలవాలని छोटों को मेरा आशीर्वाद, विद्यार्थियों को मेरी शुभकामनाएं। असल में मुझे आज आना नहीं होना था, कल मैं हमारे गांव गई थी। कल गांव गई थी, आने में देर हो गई। घर आते तक मेरी रात की बहन को तबीयत ठीक नहीं थी, इसलिए रात भर उसके पास में रहना पड़ा था। लेकिन फिर भी आप सब लोग इतनी आदर के साथ हमें कई बार बुलाए हैं, इसलिए आपको निराश करना अच्छी बात नहीं है, इसलिए मैं आई हूँ। आप सब लोग को याद कर हमारे सभी कोलीगों को हमसे मिलाए हैं, इसके लिए आपको फिर से धन्यवाद देते हैं। కృతజ్ఞత. థ్యాంక్ యూ. మీరందరూ ఏళ్ళైనా మమ్మల్ని మర్చిపోకుండా గుర్తు పెట్టుకుని మమ్మల్ని గ్యాదర్ నుండి మీరందరూ గ్యాదర్ అయి ఇంత పెద్ద సభను ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలాగే ముందు చాలా అభివృద్ధి చెందాలి, అభివృద్ధిలోకి రావాలని నా యొక్క ఆశీస్సులు. మమ్మల్ని కూడా నేను మీ యొక్క ఉద్యోగాల్లో కూడా ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని మేడం గారి యొక్క కీర్తి ప్రతిష్టలు, పాఠశాల యొక్క కీర్తి ప్రతిష్టలు నిలుపుతారని చెప్పి నేను సంతోషపడుతున్నాను. వీళ్ళందరూ కూడా మంచిగా ఉద్యోగాలను సంపాదించారు.
ఇది చాలా థ్యాంక్స్. ఆ దేవుడు మీకు ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాను. చాలా నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళ మాటలు మేము వింటాను. మేము నీట్గా చేసుకుంటాం. నాకు నిలబడి మాట్లాడిన అలవాటు అయిపోయి మేడం గారిని ఎప్పటికీ కూర్చోకపోతుందని ఏమనుకోదు. విద్యార్థులందరికీ కూడా శుభాశీస్సులు. మేడం గారు మాకు రోల్ మోడల్ అంటారు కదా, మాకు రోల్ మోడల్ ఆవిడని బట్టి అందరం ఇంతలాగా కృషి చేయవలసి వచ్చింది. మిమ్మల్ని అందరినీ మార్చవలసి వచ్చింది. ఇవన్నీ కామే అంతా. అయితే వ్యవహారం ఏంటంటే వ్యాసం వశిష్ఠమత్తానం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే తపోజు. మనకి అందరికీ కూడా గురువు వ్యాసం. ఆయన తెలుసుకోవాలి. ఆ వ్యాస మనిషి 18 పురాణాలు రాశారు, వేదాలు రాశారు. నేను చేత ఆ వ్యాసాన్ని చదువుకుని ఇంక ఉపన్యాసానికి ఉపక్రమిద్దాం. అయితే మాకు ఠాగూరులో మూల కారణం ఠాగూరు స్థాపకులైనటువంటి జ్ఞానపతి గారు. ఆయనకి ఇక్కడున్న మేము స్మరించుకుని తీరా. ఆయన వేసుకుంటున్నారు. జ్ఞానపతి గారు దాన్ని మహావృక్షం చేశారు. ఆ మహావృక్షం పెద్దవి ఇదంతా. అయితే మీరందరూ విద్యార్థి దశ నుంచి ఉద్యోగ దశలోకి వచ్చారు. గృహస్థులు అయ్యారు. అందరూ కూడా ఇంచుమించు అందరూ గృహస్థులే. కానీ మీరు కోరుకునేది ఏంటంటే మీ బిడ్డలు అమ్మ నాన్నని కుదిరించుకోండి. మమ్మీ డాడీ ఇలాంటివి కొంచెం దూరం పెట్టండి. మా కోరిక అంటే ఇది సందేశాత్మకమైనటువంటి ఉపన్యాసం. డాడీ మమ్మీ అనగానే దూరం అయిపోతారు. ఇప్పుడు అమ్మ నాన్న అంటేనే ఇంకా దూరంగా ఉంటున్నారు అనుకోండి. ఇప్పుడు పిల్లల పరిస్థితులు అన్నీ కూడా మారిపోయాయి. ఆ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అంతా మారిపోయింది. కానీ ఇంకా ఆశించి మనం చేయవలసింది ఏంటంటే మన పిల్లల్ని తీర్చిదిద్దుకోవడంలో తల్లిదండ్రులు బాధ్యత ఎక్కువ ఉంటుంది. అంచేత గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అందరికీ
మన బాధితులు ఎవరంటే తల్లి. మరి ఈ తల్లులందరూ కూడా పిల్లల్ని సక్రమంగా పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి. అంటే ఇప్పుడున్న సాంప్రదాయం ప్రకారం వెళ్తే మీకు మీరే దూరం అయిపోతారు. భవిష్యత్తు మేము అంటే అనుభవించి చెప్తున్నాం, అనుభవించకపోయినా చెప్తున్నాం. నేను భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి ముందు. తర్వాత ఉద్యోగంలో క్రమశిక్షణ అంటూ నేర్చుకుంటే మా మేడం గారు మీ దృష్టిలో పెట్టుకుని మీరు క్రమశిక్షణగా ఉండాలి. ఇంకెక్కడికి వెళ్ళినా మీకు కాదు, ఎక్కడికి వెళ్ళినా సరే మమ్మల్ని మించినవాడు ఎవరు ఉంటాడు. ఆ క్రమశిక్షణ తప్పదు. టైం మెయింటెన్స్ చేయండి. టైం మెయింటెన్స్ చేస్తే క్రమశిక్షణ పాటిస్తే మీరు ఉన్నత ఉద్యోగస్తులు అవుతారు, ఉత్తమమైన గృహస్థులు అవుతారు. ఎన్నో ఉన్నాయి. చేత మీరందరూ సక్రమంగా పాటించి చేద్దామని నా ఆశ. ఇంకో విషయం, మీరందరూ మమ్మల్ని ఇలా కలిగినందుకు శతదా ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఉద్యోగస్తులుగా ఉండి మేడం గారి మొదలు పంపించుకునే వాళ్ళం అవకాశం కోల్పోయాం. నాకు బాధ్యతలు అంటే వయసు వచ్చిన బాధ్యతలు ఉంటాయి, వయసు పెరిగే కొద్ది బాధ్యతలు పెరుగుతాయి. అది మాత్రం మీరు తప్పుకోవడానికి లేదు, తప్పించుకోవడానికి లేదు. మేడం గారు కలవడం కుదరలేదు. మాకు అదృష్టాన్ని కలిగించినటువంటి మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు. నమస్కారాలు. మీకు మా శుభాకాంక్షలు. నేను ఎక్కడో బాధ్యత ఉంటే కూడా మర్చిపోకుండా 2-3 సార్లు ఫోన్ చేసి చెప్పా. చాలా నేను చిన్న విషయం చెప్తాను, ఎక్కువ మాట్లాడుతున్నాను. ఆ మధ్య రాజమండ్రి సరే బస్సు వచ్చింది. బస్ ఎక్కాను. స్టూడెంట్ క్యాండిడేట్ బస్ ఫుల్గా నడుతున్నాను. ఆవిడ ఏంటంటే గుర్తుపట్టేస్తున్నాను. గుర్తుపట్టేస్తారు మీరు నాకు గుర్తుపట్టేస్తారు. అంటే పాపం వేసి చూడండి దాంట్లో కూర్చున్నాను. నడుస్తున్నాను. ముందు మీరు కనిపించి ఎలా నడుస్తున్నారంటే వేగంగా ఎలా ఉన్నారంటే తర్వాత రాజమండ్రి వరకు ఇలా చెప్పి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. తర్వాత రాజమండ్రి వైజాగ్ దిగుతున్నాం. పోస్ట్ కట్టేస్తున్నా ఒక 1000 రూపాయలు జోబులో పెట్టి నేను దిగిపోతున్నాను. ఏం సరిపోయాను. సరే ఓకే బస్సు ఎక్కడ చాలా చూసింది. నేను చాలా ఫీల్ అయ్యాను. ఆ 1000 వచ్చిందని సంవత్సరం అంటే ఆ 1000 రూపాయలు నష్టం కలిగించాలని చాలా బాధపడ్డాను. అంటే అభిమానం చెప్పు చేసింది అంటే నేను అనుకోని చేయంగా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఎందుకంటే ఫస్ట్ నాకు ఉద్యోగాలు చేసిన మేడం గారే. నేను వెయ్యి బస్సులో కొద్దిగా ఫ్రెష్గా వచ్చాను. డిఈడి చేసి వస్తే మేడం గారు క్లాస్ నాకు ఇచ్చారు. ఈ క్లాస్కి వెళ్ళాను మ్యాథ్స్కి. మేడం గారు క్లాస్ పక్కనే పిల్లలు అందరూ అమలు చేస్తున్నారు. అమలు చేస్తుంటే మేడం గారు వచ్చి నాయుడు నీకు చాలా ఫ్యూచర్ ఉంది, క్లాస్ మెయింటైన్ ఇది కాదు అని మేడం గారు చెప్పారు. ఓకే, అక్కడి నుంచి నేను ఓకే మేడం అన్నాను. ఆ తర్వాత నుంచి అన్ని యూనివర్సిటీ రోజు కూడా నేను ఒక ఉన్నానంటే అసిస్ట్లే అండ్ మా కో టీచర్స్ అండ్ మ్యాథ్స్లో నాకు సంవిధానంగా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆయన పేరు శ్రీనివాస్ నాయుడు. శ్రీనివాస్ నాయుడు ఓకే. మిగతా టీచర్లు అందరూ కూడా నాకు చాలా
నేను పెద్ద, నువ్వు చిన్న, వాళ్ళ సబ్జెక్ట్ అంతా నేర్చుకో అని మేడం గారు చెప్పారు. స్టిల్ ఈరోజు కూడా మేడం గారు దగ్గర వర్క్ చేసిన వర్క్ నేను ఏ స్కూల్కి వెళ్ళి మేడం గారు ఫస్ట్ సెకండ్ స్కూల్ ఈజ్ మౌంట్ కార్మల్ ఇంద్రపాలెం అందులో చేస్తే అక్కడ చేసిన ఆ వర్క్ అంతా కూడా నేను నేర్చుకుని అంతా తర్వాత ఇంకా టీచర్స్ కాదు సమీర్ సార్ నేను ఫస్ట్ జాయిన్ అయినప్పుడు సమీర్ సార్ మైండ్ గారు నీకేం పర్లేదు జాగ్రత్తగా నేర్చుకుంటున్నాను. తర్వాత జోసఫ్ సార్ మా మ్యాథ్స్లో కాపాడుతున్నాను. ఆయన దగ్గర నేను కొంత సబ్జెక్ట్ నేర్చుకున్నాను. సమీర్ సార్ దగ్గర కొంత సబ్జెక్ట్ నేర్చుకున్నాను. స్టిల్ ఈ రోజు కూడా నేను ఏదైనా క్లాస్లో అంటే మా గురువులు అందరూ చెప్తున్నాను. నా స్కూల్లో కూడా పక్కన ఉన్నారు మా గురువులు సమీర్ సార్, జోసఫ్ సార్ చాలా కావాలండి. వాట్ ఈస్ ఇక్కడ వీళ్ళందరూ నా స్కూల్కి వచ్చారు. ఒకసారి కింద ఉన్నారు, ఎవరో వెయిట్ చేస్తున్నారని మీరు ఆ కోసం వెయిట్ చేస్తారు. స్కూల్కి ఊరు స్టూడెంట్స్ అండి శ్రీనివాస్, ప్రసన్న, వీళ్ళు పిల్లలు ప్రసన్న కానీ ఇందులో ఇలాగ మనకి కప్పడం అంటే చాలా నేను ఈ విషయం ఎప్పుడు వస్తుందా అన్నది కలుద్దాం అన్న హ్యాపీలో రిసీవ్ చేస్తున్నాను. మేడం గారు మర్చిపోలేదు, మేడం పిలిచారు, మర్చిపోలేదు. మరి మీరందరూ కూడా గుర్తుపట్టలేదు కానీ నాకు సార్ మీ పిల్లలు తప్ప మర్చిపోలేదండి, మీరు మాత్రం అలాగే ఉన్నారన్నారు. కింద ఫస్ట్ పలకరించింది 90 సార్ ఇప్పుడు కూడా 7 సంవత్సరాల తర్వాత కూడా మర్చిపోలేదు, 8 సంవత్సరాల మర్చిపోలేదంటే చాలా కలిసి వచ్చాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, తర్వాత మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా చక్కగా కలిసి అవకాశం మళ్ళీ కొనసాగి మన పాటించేసరికి నమస్కారం. అందరికీ నన్ను ఎందుకు అభిమానించి నన్ను పిలిచినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ విధంగా మా పిల్లలు అందరినీ వస్తారు చూడడానికి ఇచ్చిన అవకాశం పెట్టారు. మీకు వందనాలు. తర్వాత మీ అందరికీ మంచి భవిష్యత్తు చెప్పాలని దేవుని ఎదగలేదు ఆ ప్రార్థిస్తున్నాం. చాలా శుభదినం. ఎందుకంటే మా గురువుల్ని సన్మానించుకోవడానికి మేము ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం సూర్యకళా మందిర్లో. అంటే మా గురువులు అంటే వాళ్ళు ఎంత వయసు వాళ్ళు ఉంటారు. మా కాలేజీ శాశ్వత కాలేజీ మొత్తం అందరూ కూడా అన్ని బ్యాచ్ల వాళ్ళు కలిసి ఎలా ప్లాన్ చేయాలి అని చెప్పి ఇవాళ మీటింగ్ పెట్టుకున్నాం. పొద్దున్న 10 ఇక్కడ ఇంకా మీటింగ్ అవుతుంది. నేను ఇలా వచ్చాను. మా గురువులు సన్మానించుకునే అవకాశం మాకు కలిగింది. శాశ్వత కాలేజీ విద్యార్థులు 25వ తారీఖుని ఇక్కడ సూర్యకళా మందిరంలోనే మా గురువులందరికీ సన్మానం చేస్తున్నాం. దాంట్లో ఉన్నవాళ్ళు పోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మొత్తం మీద సన్మానం జరుగుతుంది. ఈరోజు చాలా చెప్తున్నాం. అందరికి వస్తే ఒకసారి చెప్పకూడదు. ఒకసారి మీ అందరికీ దైవాల మేమందరం ఈరోజు సంతోషంగా ఉన్నామని కారణం మీరే. మొదటగా మా తల్లిదండ్రులకు మేము రుణస్తులము, తర్వాత మీకు రుణస్తులము. మీ రుణాన్ని ఎప్పుడు మేము తీర్చలేము, మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. మీ బిడ్డలాగా మమ్మల్ని తీర్చిదిద్దారు. ఒక శిల్పాన్ని ఎలా చెక్కుతారో అలాగే మమ్మల్ని చెక్కారు. ఈరోజు మేము ఇలా ఉన్నామని సరే దానికి కారణం మీరు. మా జీవితాంతం మీకు రుణపడి ఉంటాము. ఒకసారి అంతా చెప్పకూడదు. ఒకసారి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నాకు తెలిసి మనమే కాదు, మన క్లాస్ టీచర్స్ కూడా మేడం గారి దగ్గరికి వెళ్ళడం కూడా భయపడేవారు. అంతే స్ట్రిక్ట్గా ఉన్నారు. దేవుడు మేము అందరి మీ గురించి ప్రార్థన చేస్తున్నాము. ఎందుకంటే
ఆరోగ్యం పొందుకొని మేము ఏ విధంగా కలుసుకున్నాము అనేక స్టూడెంట్స్ మిమ్మల్ని ఈ విధంగా పిలిచి కాబట్టి మేడం గారు మీరు ఆమర్చించి అన్నారు కానీ మీరు వస్తేనే మీరు అందరూ వస్తారు మేడం అంతే కదా సార్ మేడం గారు మీరు వస్తేనే మీరు అందరూ వస్తారు కాబట్టి మీరు కొద్ది దేవుడికి శక్తినిస్తాడు ఖచ్చితంగా శక్తినిస్తే ఇలాంటి మీటింగ్స్ అనేకం జరుపుకొని ఈ విధంగా మా స్టూడెంట్స్ ఏ విధంగా సంతోషించారు అనేక మంది స్టూడెంట్స్ కూడా సంతోషించడానికి మీరు అవకాశం కల్పించాలని కోరుస్తాము ఎవరైనా జెంట్స్ కానీ లేడీస్ కానీ రాబాబు గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ వెరీ గుడ్ మార్నింగ్ టీచర్స్ హలో మీ అందరికీ నమస్కారం అండ్ హాయ్ టు ఆల్ మై క్లాస్మేట్స్ మై స్కూల్ మేట్స్ మన బ్రదర్ చెప్పినట్టు టీచర్స్ గురించి మాట్లాడాలి ఒక 2 లైన్స్ నేను బాటమ్ ఆఫ్ మై హార్ట్ చెప్తాను నేను 6th to 10th టాల్ కాన్వెంట్లో చదివాను 6th and 7th టెంపుల్ స్ట్రీట్ 8th to 10th మలయాళం సార్ అండ్ నాతో పాటు మా బ్రదర్ కూడా చదవడానికి మేడం స్కోప్ ఇచ్చారు అండ్ ఫీజులో కన్సెషన్ ఇచ్చారు వెరీ గ్రేట్ఫుల్ మేడం యూ హ్యావ్ ఎ వెరీ కైండ్ హార్ట్ మీరు కైండ్కి సూట్ అవుతారు కైండ్ అనే వర్డ్కి మీ పర్సనాలిటీ సూట్ అవుతుంది అండ్ టీచర్స్ కూడా లెసన్స్ ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్తే వీళ్ళకి అర్థం అవుతాయని మాత్రం ఐ విల్ గివ్ 100 మార్క్స్ నేను ఒక 100 మార్క్స్ అన్ని సబ్జెక్ట్ టీచర్స్కి నేను ఇస్తాను ఆ సబ్జెక్ట్స్ మాకు అర్థమయ్యేవి సో కొంచెం గ్రాస్పింగ్ ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా స్టడీస్లోనే అన్నీ కలిసిపోయి ఉండేవి ఫస్ట్ సపోజ్ మ్యాథ్స్ తీసుకుంటే అందరికీ భయం వేసే మ్యాథ్స్ సబ్జెక్ట్ అటువంటిది చాలా ఈజీగా దాటిస్తారు అండ్ ఇంగ్లీష్ తెలుగు మీడియంలో చదివి కొంచెమైనా ఇంగ్లీష్ మాట్లాడుతున్నామంటే ఆల్ బికాస్ ఆఫ్ ఇంద్రాదేవి మేడం అండ్ సోషల్ అంటే ఏంటి లైఫ్ సొసైటీలో ఒక కుటుంబం పేరుగా ఉండాలంటే సోషల్ సాలరీ టీచర్ వీళ్ళ వల్ల అండ్ నాట్ ఓన్లీ దట్ ఆర్ట్స్ మన ఆర్ట్స్ డ్రాయింగ్లో 9.5 above I got it. ఓకే నాకు గుర్తుంది సో డ్రాయింగ్ నేర్చుకున్నానంటే ఒక కల్చరల్ యాక్టివిటీస్ కూడా మన స్కూల్లో మేడం ఎంకరేజ్ ప్లాంటేషన్ అండ్ ఏదైనా ఎస్ఐ అదర్ స్కూల్స్తో కాంపిటీషన్స్ ఇవన్నీ స్టిల్ వీఆర్ సేమ్ కాంపిటేటివ్ లైఫ్ వీఆర్ లివింగ్ మేడం టుడే వీ హ్యావ్ మోర్ చాలా కాంపిటేటివ్ లైఫ్ ఉంది అదంతా మేము హ్యాండిల్ చేస్తున్నానంటే స్కూల్లో నేర్పించిన దానివల్లే అండ్ మీ అందరికీ కూడా ఇది నాతో పాటు మీకు కూడా ఇది కూడా సూట్ అవుతుంది ఈ వర్డ్స్ అండ్ వై బికాస్ వీఆర్ ఆల్ లెర్న్ సేమ్ స్టాఫ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ చాలా హ్యాపీగా మిమ్మల్ని కలవడం ఎస్పెషలీ ప్రిన్సిపల్ మేడంని ఇంకా లోపల ఎవరికి భయం ఉంది చెప్పండి అదే మీరు మా అందరికీ భయంతో ఒక డిసిప్లిన్ కూడా నేర్పించారు మేడం ఎస్పెషలీ నాకు అంటే ఒక ఫోబియా ఉండేది తెలుగు మీడియం నుంచి వచ్చాము అని ఆ భయంతో ఇందిరాదేవి మేడం లాంటి ఇంగ్లీష్ టీచర్ వల్ల అంటే నేను ప్రౌడ్గా చెప్పగలుగుతాను నేను కొన్ని మ్యాటర్స్లో సుప్రీంకోర్టు జడ్జెస్ దగ్గర ఆర్డర్ చేశాను సో నేను మీ స్టూడెంట్ని మీ దగ్గరే ఇంగ్లీష్ నేర్చుకున్నాను ఇప్పుడు ఈరోజు నా పిల్లలకి తెలుగు ఇంత క్లియర్గా నేను చెప్పగలుగుతున్నానంటే శుభకళ మేడం నాయుడు సార్ని నాకు మర్చిపోయి ఉంటారు ట్యూషన్లో జోసఫ్ సార్ ట్యూషన్లో 6th క్లాస్ నుంచి నాకు మార్క్స్ నేర్పించారు అలా ఒక్కొక్కరితో ఒక్కొక్క మెమరీ ఉంది నేను హైదరాబాద్లో ఉంటానండి మిమ్మల్ని అందరినీ కలిసే ఆపర్చునిటీ మళ్ళీ రాము అని ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చాలా చాలా ప్లేసెస్ నుంచి వచ్చాము చాలా థ్యాంక్స్ ఈరోజు మేము ఇలా ఉన్నాము అంటే ఆ రోజు మీరు కనుక మాకు స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కనుక ఇవ్వకపోయి ఉంటుంటే ఈరోజు మేము ఇలా ఉండేవాళ్ళం కాదు నెక్స్ట్ జనరేషన్ మీ ప్రామిస్ సార్ నా పిల్లలు ఇద్దరు అమ్మ నాన్నని పిలుస్తారు ఎక్కడికి వెళ్ళినా రూట్స్ అయితే మర్చిపోవు మిమ్మల్ని మర్చిపోదు హోప్ఫుల్లీ ఇంకా మీరు మంచి ఎలాంటి అవసరమైన మా గ్రూప్లో ఎవరికి పెట్టినా కనుక మీ స్టూడెంట్స్ మీ పిల్లలు ఎనీ టైం మేము అవైలబుల్గా ఉంటాం ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఏజ్లో ఇంకా అవసరం పడుతుంది అప్పుడు మా అవసరం ఖచ్చితంగా ఉంటుంది మేము ఒక్క ఫోన్ కాల్ అదే ఎవరి దగ్గరలో ఉన్నాం ఎవరైనా
అని అడుగుతున్నాం కానీ మిమ్మల్ని ఎవరిని మర్చిపోలేదు. చాలా థ్యాంక్స్ అండి. మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఈరోజు మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం. హౌస్ వైఫ్స్ ఏమి తక్కువ కాదు, వాళ్ళు కూడా ఎంతో హ్యాపీ. వాళ్ళ పిల్లలు మంచిగా చదివించుకుంటూ చాలా బాగున్నారంటే మీరు మాకు ఇచ్చిన ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ సో మచ్. నేను తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను మేడం. ఏపీ తెలంగాణ డివైడ్ చేస్తారు. ఇప్పుడు నేను వేరే రాష్ట్రం అమ్మాయిని అయిపోయాను. లాయర్గా, సివిల్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నంబర్స్ ఐటమ్ మీద ప్రింట్ చేసి ఇస్తే ఈ ప్రొఫెషన్ everybody's help. So we want all your numbers, names and designations. Somebody should take responsibility. Photo is not very important, but your name, your profession and numbers are very necessary. So we want your number, your name, your profession. Thank you. మీరందరూ క్లాప్స్ ఎందుకు కొట్టున్నారో నాకు తెలుసు. నేనే మీ అందరికీ నోటెడ్. ముందుగా వేదికని ఆశీర్వైన మా సీఎం ఇంద్రాదేవి మేడం గారు హృదయపూర్వక నమస్కారం. అందరితో నాకు పరిచయాలు, అందరితో దెబ్బతిన్నవాడిని, అది నేను 6వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు స్థానిక మెయిన్ బ్రాంచ్లోనే చదివాను. హాస్టల్ ఇల్లు సార్ గారు వాడాను మాకు. మేడం గారు ఇప్పుడు చూసినా అప్పుడు చూసిన భయం భయంతో ఇప్పుడు కూడా పట్టుకుంటున్నాను. మరి చాలా సంవత్సరాల తర్వాత మరి నా పేరు గొడ్డ అనిల్ ప్రసాద్. 10th C సెక్షన్, అది మారేడుమిల్లి. మీ అందరికీ ఐడియా ఉండొచ్చు. నేను 10th అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ చదివి అన్ఎక్స్పెక్టెడ్లీ కేమ్ పాలిటిక్స్. నేను సర్పంచ్గా 2 సార్లు, ఎంపీటీసీగా ఒకసారి చేశాను. మరి అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే ఇంకా పొలిటికల్లో ఉన్నాను కాబట్టి రేపు మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అడవుల్లో ఉన్నా కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఒరే అందరూ వస్తున్నారు, నువ్వే రావాలంటే నేను ఇంకా ఏమున్నా లేకపోతే ఇంకా డైరెక్ట్గా వచ్చేసి అందరినీ మిమ్మల్ని కన్నా మేడమ్స్ని సార్స్ని చూద్దామని మెయిన్గా. ఎందుకంటే మేము మీటింగ్స్కి మాది అల్లూరు సీతారామరాజు జిల్లా, మేము పాడే వెళ్ళాలి మీటింగ్స్ వాటికి. ఇదివరకు అయితే కాకినాడ హెడ్క్వార్టర్ ఉంటుంది, జిల్లా వేరైపోవడం అది. మరి ఈ విధంగా అందరినీ కలవడం చాలా సంతోషం. ఎందుకంటే నేను హాస్టల్లో చదువుతున్నప్పుడు మరి మేడం గారితో నేనైతే నాకు ఇప్పటికి పోయేది ముందే ఉంది. అందరి దగ్గర ట్యూషన్ వెళ్ళాను. సమీర్ సార్, మా ఫిజిక్స్ మేడం సుబ్బయ్య ఎదురుగానే ఉండేది, నాకైతే ఐడియా ఉంది. అలాగే మేడం శాస్త్రి మేడం, హిందీ మేడం, సుబ్కాల్ మేడం గారు, ఇంకా నాయక్ సార్ అప్పుడే అనుకుంటా జాబ్లో కొత్త. మరి అంటే నేను హాస్టల్ కాబట్టి నాకు చేస్తున్నది ఆ టైంలోనే 2-3 years కొత్తగా అయి ఉండొచ్చు. ఇంకా యంగ్స్టార్ అయితే ఇంకా రోజు దెబ్బలు తిన్నవాడు నేను పట్టాలి స్టూడెంట్స్. ఏదేమైనా నేనైతే 600కి 450 మార్కులు సంపాదించాను. ఫెయిల్ అయిపోతాను అనుకున్నారు అందరూ కూడా ఫెయిల్ అయిపోతారు వీడు, కానీ నా రైటింగ్ బాగుండేది. మరి నువ్వు రైటింగ్లోనే పాస్ అవుతాం, మాకు ఆ గ్యారెంటీ ఉండేది అనేవాళ్ళు అందరూ. నిజంగా అలాగే పాస్ అయ్యాను. మరి ఈ విధంగా అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. మీ అందరూ కూడా పాదాలు నమస్కారం చేస్తూ తమ్ముడు వల్ల ఈరోజు తల తెచ్చుకోకుండా తల ఎత్తుకుని ఉన్న స్థానంలో ఆ రోజు మీ యొక్క బెత్తం మాకు ఏం చేయాలి ఈరోజు స్థితి వెంకట అందరికీ వేదిక మెయిన్ సీఎం వెంకటేశ్వర మేడం గారికి, ప్రతి టీచర్కి, మీనాక్షి టీచర్ గారికి, తర్వాత రాజేశ్వరి టీచర్ గారికి. ఆవిడ కాంగ్రెస్ కొట్టే ఒకసారి ఫస్ట్ నేనే. తర్వాత రాజేశ్వరి అయితే అసలు ఆ సార్ ఎక్కడ బొమ్మ వేయాలంటే ఆ ఫేస్ వేయాలంటే వెంట అంత బొమ్మ వేసామంటే ఫేస్ ఏ బొమ్మ వేయాలో పేరు రాక ఆ
అందరి కాన్స్టిట్యూషన్తో అది చెప్పే పద్యం చెప్తుంటే అసలు తిరిగితే కాదు. ఇంకా మీనాక్షి డిస్ట్రిక్ట్ గారు అదే కార్తీక రామోహన్ ఫ్రెండ్షిప్ వల్ల వాళ్ళ ఇంటి కాదు. దాంతో మీనాక్షి డిస్ట్రిక్ట్ గారు అంటే ఇంకా నాకు హిందీ అంటే ఇష్టం పెరిగింది, ఇష్టం ఏర్పడింది మీనాక్షి డిస్ట్రిక్ట్ గారు వల్ల. హనుమాన్ డిస్ట్రిక్ట్ గారు కూడా హిందీ, శాస్త్రీయ డిస్ట్రిక్ట్ గారు, శశికళ మేడం గారు మీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి మేడం. అరే నువ్వు రాసింది ఏ భాషనా, ఇలా రాసింది 30 మార్కులు ఎలా వస్తాయి? మన క్లాస్లో ఉన్న అందరి ముందు కూడా ఒకసారి లేపి నాకు అప్పుడు ఇంగ్లీష్లో మ్యాథ్స్లో టాప్ వచ్చింది. వీడు నిజంగా రాసేదుంటారా, వీడికి టాప్ మార్క్స్ ఇంకో సబ్జెక్ట్లో వచ్చాయంటే ఎలా నగలిగా వెతుకు సరిగ్గా చదవవు అని చెప్పి అడిగితారు. కనుక నేను బాగానే రాస్తున్నాను, మీరు అయితే అర్థం కాక మార్కులు పంపారు అదవా అని చెప్పి. ఇంకా ఇమాన్ సార్ గారు సార్ ఉదయ్ కుమారి వాళ్ళ పాపతో బాగా పరిచయం. సో అందరూ ఒకటే క్లాస్ కాబట్టి సో అందరితో ఇప్పుడు ఆ రోజులన్నీ బాగా వస్తాయి. మన శామ్యుల్ సార్ వీళ్ళు కూడా గాంధీ బొమ్మ దగ్గర ఉండేది. సో వస్తారు అంతే అని చెప్పి సార్ అన్న మాట ఎప్పటికీ వర్చుకోము. ఇప్పుడు మా పిల్లలు కూడా అదే చేస్తున్నారు. మొన్న ఈ గంట గారు చెప్పినప్పుడు ప్రత్యేకంగా శివ చైతన్య మన అందరికీ ఎట్టుకెళ్ళి వాడు పెట్టబడ్డ బట్టి అందరూ తీసుకుని పిల్లలతో సహా చెప్పి వాళ్ళు పంచుకున్న అనుభవం అయితే కలిగింది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరి దగ్గర చదువు నేర్చుకున్నాను, అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ రోజుల్లో మీరు చదువు చెప్పిన విధానం నాకు ఎప్పటికీ ఆదర్శమైంది. నేను అదే బాటలో టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చాను. నేను ప్రజెంట్ కాకినాడ శ్రీ చైతన్య ఐఐటి క్యాంపస్లో ఫిజిక్స్ లెక్చరర్గా వర్క్ చేస్తాను. ఆ రోజు మీరు చూపించిన మార్గమే నన్ను ఈరోజు కూడా నడిపిస్తున్నాను. నేను ఆ రోజు ఎంత డిసిప్లైన్డ్గా మీరు నన్ను తీర్చిదిద్దారు, ఈరోజు మా పిల్లలకు కూడా అదే నేర్పుతున్నాను. నా దగ్గర స్టూడెంట్స్ అందరికీ మీ గురించి చెప్తూ ఉంటాను నేను. మరి ఈ రోజుల్లో మీరు టీచర్ అంటే కొంత విలువ తగ్గినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు, కానీ ఒకప్పుడు టీచర్కి చాలా విలువ ఉండేదని చెప్తూ ఉంటానండి ఎప్పుడు. సంచేత మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పాస్అవుట్ అయ్యారు. యాక్చువల్లీ ఇక్కడ ఎవరు జరుగుతుందని టీచర్స్ అందరికీ కన్వెన్షన్ నుంచి వచ్చాను. 97 పాస్అవుట్ చేస్తున్నారు. చైతన్య వాళ్ళ బ్రదర్ని టీచర్లందరికీ నా బాగా సడన్ నన్ను పొలిసీలో పిలిచేవారు. 97 8th వెళ్తూ మళ్ళీ ఎగ్జామ్స్ చాలా ఆనందంగా ఒకసారి చూసి వెళ్దామని చెప్పి వచ్చాను మేడం. చిన్న రాజకీయంగా అదే తెలుగు భాష భాష వెళ్తాము. ఆ వాళ్ళు తెలుగులో మీరు ఆయన కూడా అవుతాను ఇంగ్లీష్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి చాలా ఒకేసాను. ఇప్పుడు కాకినాడ ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తున్నాము. సో మీరు నేర్పిలో పాటిస్తున్నాము, తర్వాత పంపిస్తున్నాము. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ టు మీట్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వేదిక అలంకరించిన పెద్దలకు, గురువులకు మా పాదాభి వందనం. వీఆర్ ఆల్ టైమ్ ఫర్ యూ మేడం. మీరు రావడం వల్ల ఈ ఫంక్షన్కి చాలా అందం చేకూరింది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని టీచర్స్ కూడా ఫస్ట్ అనుకున్నప్పుడు, కానీ పిలిచిన ప్రతి వాళ్ళు నో చెప్పకుండా అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. आप लोगों को बहुत बहुत धन्यवाद. అండ్ మీరు చెప్పిన పాఠాలు కూడా మాకు అప్పుడప్పుడు గుర్తొస్తాయి. మేడం గారు అయితే స్పెషల్గా మనకి ఇంగ్లీష్ నావెల్ ప్రిన్సెస్కి మెటీరియల్ సప్లై చేసేవారు. క్యారెక్టర్స్ వచ్చి షైలాక్, బెసాలియో, అవి ఇంకా అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. ఎన్ఎస్ అయితే మైటోకాండ్రియా, యు కాంట్ ఫర్గెట్ దట్ వన్. మ్యాథ్స్కి వచ్చేసరికి ట్రిగనోమెట్రీ, మ్యాట్రిక్స్ మర్చిపోలేము. తెలుగులో కూడా మత్తేమో, శాస్త్రం, డూములు, ప్రధానంగా ఉంది. యు కాంట్ ఫర్గెట్ దట్ వన్.
విద్య అని ఉండేది. రంగాచార్య సార్ చెప్పేవారు. అది ఆయన మన మధ్య లేరు ఇప్పుడు. జోసఫ్ సార్ రాలేదు అన్ఫార్చునేట్లీ. సావిత్రి మేడం కూడా అన్ఫార్చునేట్లీ మన మధ్య రాలేకపోయారు. వాళ్ళు కూడా వచ్చుంటే ఈ సభకి చాలా అందంగా ఉండేదని నా అభిప్రాయం. మన స్టూడెంట్స్ కూడా చాలామంది చాలా కృషి చేసి వచ్చారు. కొంతమంది అయితే నాకు తెలిసి ఫైట్ చేసుకుని కూడా ఉంటారు. రావాలని చాలా మంది రాలేకపోయిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నేను లాస్ట్ 8 years దుబాయ్లో ఉన్నాను. ప్రజెంట్ కాకినాడలో ఉంటున్నాను. నేను ఏపీ స్టేట్ పోలీస్ ఆఫీస్ కార్పొరేషన్లో జూనియర్ అసిస్టెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు ప్రత్యేకంగా పదాభివందనం మేడం. We can't forget you, your efforts, madam. Until our last speech, we can't forget, madam. Thank you so much, madam. आपके बहुत धन्यवाद. మొత్తం గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ పదాభివందనం. ఠాగూర్ కాన్వెంట్ ఒక దేవాలయం అయితే ఇప్పుడు మన స్టేజ్ మీద కనిపెడుతున్న వాళ్ళందరూ దేవుళ్ళు అనుకోవడంలో డౌటే లేదు. నేను ఎందుకు దేవాలయంతో పోల్చానంటే మనం చదువుకున్నాం, ఇక్కడి నుంచి అన్ని సంపాదించుకుని వెళ్ళాం, నేర్చుకుని వెళ్ళాం, గెలుచుకుని వెళ్ళాం. నాట్ ఓన్లీ చదువు, కల్చరల్ యాక్టివిటీస్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఎందుకు దేవాలయంతో పోల్చానంటే నాకు ఇంటర్ అవగానే బీటెక్ కౌన్సిలింగ్ వెళ్తున్నప్పుడు మొత్తం 10th ఇంటర్మీడియట్ 2 ఒరిజినల్ సర్టిఫికేట్స్ పోయాయి. మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఇంకా ఇంట్లో అమ్మా నాన్న కూడా ఇంకా అయిపోయింది. ఇప్పుడున్న అవేర్నెస్, ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పుడైతే లేవు అసలు. ఎవరో తెలియని వ్యక్తి తర్వాత రోజు పొద్దున్న సర్టిఫికేట్స్ ఒరిజినల్స్ అన్నీ తీసుకుని మన ఠాగూర్ కాన్వెంట్లో ఇచ్చారు. ఎమిల్ సార్ నుంచి మార్నింగ్ 11 o'clock నాకు కాల్ వచ్చింది. అమ్మ మాట్లాడే శ్రీదేవేనా? సార్ చెప్పండి సార్ అన్నారు. ఉదయం కూడా మా ఫ్రెండే సార్, నా బ్యాచ్. అప్పుడు కొత్తగా ఊపిరి పోసుకున్న ఫీలింగ్ వచ్చింది సార్ నాకు. ఆ నైట్ అంతా నిద్రపోలే, ముందు రోజు అంతా నిద్రపోలే. అప్పుడు మేడంని కలిసాను. 2 అక్షింతలు వేశారు, పర్వాలేదు, అవి జీవితంలో ఉపయోగపడ్డాయి. మనం అనుకున్నప్పుడు నేర్చుకుంది క్లాస్లో పాఠాలని, లేదు జీవిత పాఠాలని నాకు తెలిసింది. సో భగవంతుడే ఏదో రూపంలో ఆ దేవాలయానికి వచ్చే సర్టిఫికేట్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. సో అందుకని మన స్కూల్ని నేను దేవాలయంతో పోల్చాను. వాళ్ళు నేర్పించిన విలువలు కానీ సంస్కారం కానీ ఓన్లీ 10th క్లాస్ వరకు పరిమితం కాకుండా మన జీవితాంతం బోధించే విధంగా మనకి ఈ రోజు దాకా తోడ్పడ్డాయంటే వాళ్ళకి కృతజ్ఞతలు అనే పదం అసలు సరిపోదు. సో పేరుగా పాదాభివందనాలు సమర్పించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
ఎలా తీర్చుకోగలం మీ రుణం రం రం గురువీరం రం రం గురుధీరం ఎలా మరచిపోగలమా మంచితనం రం రం గురువీరం రం రం గురుధీరం గురువర్యా గురువర్యా మీ మాటే మా మనసులకిక వెలుగయ్యా గురువర్యా గురువర్యా మీతోటే మా బతుకులకొక విలువయ్యా గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం మీ దగ్గర మేము దిద్దిన ఓనమాలు మాకు మనుషులలో ఇచ్చాయో కానమాలు మేనులపై మీ బెత్తపు చేతి వ్రాలు మమ్ము మనుషులుగా మార్చిందను తృప్తి చాలు పొరపాటును సరిచేసే అమ్మదనముగా గుణపాఠము నేర్పించే నాన్న గుణముగా కడదాకా మా కథ నడిపించదా మీదయా గురువర్యా గురువర్యా మీ బడులే మాడుగులకిక గుడులయ్యా గురువర్యా గురువర్యా మీ స్మృతులే మాయదనొదలని ముడులయ్యా గురువర్యా రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం రం రం గురువీరం రం రం గురుధీరం రం రం గురుశేఖరం ప్రభాకరం చ భాస్కరం ఎలా తీర్చుకోగలం మీ రుణం సార్కి ఇంకే ఫోటో తీసేస్తాను ఒకసారి తీసేద్దామండి మేడం కూర్చొని సార్లు నుంచున్నారు అనుకోండి ఆ వెనకాల టాబు పర్మిట్ ఒకటి दम दरे
dam dare dam dare dam dare dam da dam dare dam dare dare dam 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 dare dam dare dam dare dam dare dam da dam dare dam dare dare dam 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 ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు సాగలే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ 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 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ 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 నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో ఓ మీరా మా అందరి కల నీవెగా మా ఎదలో నీవెగా dum dare dum dare dum dare dum dare dum da dum dare dum dare dare dum 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 అదిగో వీడియో బంధిస్తున్నాం బావా నిన్ను వీడియో తీస్తారు గట్టిగా ఓకే
జావలిన్ త్రోలో ఫస్ట్ వచ్చిన ప్రైజ్ ఎంతలో మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే రేపటి బాటని సృష్టిస్తాడు నిద్దుర మాటున దాక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు తనలాగే జీవించేట్టు మన దారి మార్చేశాడు నలుదిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు మన సూర్యుడు తానై వెలిగిన వాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు జనమందరిలో తానొకడే కాడు మన గుండెల్లోనే ఉన్నవాడు కనుపాపలకెందుకు ఎదురై రాడు మన నవ్వుల్లో నమ్మకమే వాడు మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు మనం ప్రేమించి మన యొక్క
ఆహ్వానాన్ని మన్నించి ఎంతో ఘనమైనప్పటికీ కూడా మన మధ్యకి వచ్చిన టీచర్స్కి కృతజ్ఞతలు తెలియజేద్దాం. అందరూ సత్యం